మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా ప్రతి ఒక్క రైతు వినాల్సిన వీడియో ఇది. మనకెందుకు వచ్చింది అని పెడితే అంటే ఏదో ఒకరు దాగాన పోవాల్సిందే. ఆయల్లా అరే పలానోడు చెప్పగారు మాటకారి గడ అనుకుంటారు. అందుకోసమే ముందుగా లేనే ప్రయత్నం చేయాలి. ఏమిచ్చింది ఇలా పేపర్లు అంటే చేను పెరిగే కంటే ముందుగానే ఇప్పుడు ఆల్రెడీ ఇక దున్నకాలు చాలానేగా, పంటలు పెట్టే టైం అయితే దగ్గరకు వచ్చిందిగా. చేను పెరిగే కంటే ముందుగానే రైతుకు మాత్రం రోగం పెరుగుతుందంట. ఇత్తనాలు చల్లిన కాంచి మొదలుకుంటే మందులు పంట చేతికి వచ్చిందాకా మందు కొట్టవలసిందేనా. మరి పంట ఏం పెరుగుతుందో కానీ రైతుకు మాత్రం రోగం మాత్రం పెరుగుతుందంట. రోగం పెరుగుడే కాదు, ఏకంగా రైతులు చచ్చిపోతున్నారంట. ఏమెక్కడ చస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు అనేది ఒక 2 నిమిషాలు చెప్తే ఈయనే ప్రయత్నం చేయాలి. చేనుకు ముందే రైతుకు రోగం, పంటలపైన చల్లే మందులు ఉన్నాయి కదా, ఆ మందులతోటి అంట క్యాన్సర్ రోగాలు వస్తున్నాయంట. క్యాన్సరే కాదు, కిడ్నీ వైఫల్యాలు, మళ్ళీ పోతే రక్తహీనత, ఇటువంటి రోగాలు వచ్చి మనుషులు చచ్చిపోతున్నారట, రైతులు చచ్చిపోతున్నారట. మరి ప్రభుత్వాలు మరి రైతులకు అవగాహన కల్పించాలి కదా. అసలు ఆ ప్యాకెట్ మీద క్లియర్గా రాసి పెట్టాలి, తెలుగులోనే రాసి పెట్టాలి. ఏ రాష్ట్రం వాళ్ళకి ఆ రాష్ట్రం భాషలో రాసి పెట్టాలి. మందు గిటగిట కొట్టాలి, మాస్కులు పెట్టుకోవాలి, బ్లౌజులు ధరించాలి, లేకపోతే ఇంకో రకంగా ఏ రకంగా అయితే రైతుకు సేఫ్గా ఉంటుందో గా రకంగా ధరించాలని ఆ ప్యాకెట్ల మీద క్లియర్గా రాసే ప్రయత్నం చేయాలి. ఒకవేళ చదువురానులు రైతుల వల్ల ఉంటే వాళ్ళకు అవగాహన కల్పించే పద్ధతులలో అవగాహన కల్పించాలి. మరి ఎంతవరకు అవగాహన కల్పిస్తున్నట్టు లేదు. ప్రభుత్వాలకు నివేదించడంలో పూర్తిగా విఫలం. 3 నిమిషాల లోపు ముగిసిన ఓపీడీ పరీక్షలు, రోగ నిర్ధారణ లేక చనిపోతున్న అన్నదాతలు, శ్రీలంక కాలిఫోర్నియా నమూనాలను మన దేశంలో అమలు చేసేది ఎన్నడో. ఇక మన దేశం ముచ్చటకి మనం మాట్లాడుకోరు. ఇక పక్క దేశం లేక మనకాడ ఇప్పుడు అమలు చేస్తారు, కానీ మనకాడ కష్టం అమలు చేయరు. ఎందుకంటే టైం వేస్ట్. రైతేనా ఎక్కడ పోతాడు? రైతులు రాజందాం అంతవరకు, కానీ రైతు కష్టపడే కష్టానికి ఇలువిచ్చేది లేదు. రైతులు చేస్తుంటే అయ్యో రైతు ఎందుకు వచ్చినామని అనేది లేదు. ఎవరైనా కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వాన్ని కావచ్చు. ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం చేస్తే ఇవన్నీ బాధలు ఉంటాయి. మామూలుగా పెంట కొట్టుడు, కోళ్ళ పెంటో, బర్రెల పెంటో, ఆవుల పెంటో, ఎడ్ల పెంటో ఏదో రకంగా పెంట కొట్టుకుంటూ వ్యవసాయం చేసేనాడు ఏ రోగం లేకుండే, ఏ రోగం లేదా ఇవాళ ఆ ఇత్తనం వేసిన కాంచి మొదలుకుంటే పంట చేతికి వచ్చేదాకా మందులే చల్లాలి. ఆ మందులు చల్లే క్రమంలో ఆ ఆసనకు లేకపోతే ఇంతో అంతో మందు కడుపులోకి పోయో రైతులు మొత్తం ఏడుకాడికి కిడ్నీలు ఖరాబ్ అయ్యి, రక్తహీనత అయ్యి, క్యాన్సర్ రోగాలు వచ్చి రైతులు మొత్తం చనిపోతురంట. మా అమ్మ కానీ ఓ ప్రభుత్వం వాళ్ళు, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కానీ ఇప్పుడు మామూలుగా ఊరికి అయితే రైతు వేదికలు అవుతున్నాయి కదా. రైతు వేదికలకు రైతులందరినీ పిలిపించి ఓ టీ పెట్టి అలా క్లియర్గా చెప్పాలి, అర్థమయ్యేంత వరకు చెప్పాలి. రైతుకు అర్థమయ్యేంత వరకు ఆ టీవీలో స్క్రీన్ పేలో మంచిగా పెట్టుకుంటా ఏం చెప్పాలి, ఇగో గీ రకం రోగం వస్తే గీ మందు కొట్టాలి, ఆ మందు కొట్టాలి, కానీ ఎట్ట కొట్టాలి, ఏ రకంగా కొట్టాలనేది క్లియర్గా అర్థవంతంగా చెప్తే రైతులు నిజంగానే గదే రకంగా ఫాలో అయితే గిసుంటి రోగాల బారిన పడకుండా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఏది ఎలక్షన్ల ముందర ఏం చేస్తారంటే అన్ని పార్టీలు, ఫలానా పార్టీ అని నేను చెప్పాను, కానీ అన్ని పార్టీలు గ్రామ స్థాయిగా మీటింగ్ పెట్టుకుంటారు, ఆ తర్వాత మండల స్థాయిగా పెట్టుకుంటారు, ఆ తర్వాత నియోజకవర్గం లెక్క పెట్టుకుంటారు, ఆ తర్వాత జిల్లా స్థాయి మీటింగ్ పెట్టుకుంటారు. ముక్కులను అంతరం పిలిపించుకొని జనాల కాడ ఓట్లని ఇంకో గీ రకంగా అడగాలి, గీ రకంగా జనాల ముంచాలి, గట్ల ఓటు రాబట్టాలని ఒక శిక్షణ ఇస్తారు కదా. మరి గట్టిన శిక్షణ ఇస్తే కదా రైతులందరినీ పిలిపించి గసోటి శిక్షణ ఇచ్చి పంటలు పండిస్తున్నారు కదా మీరంతా, ఈ దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు కదా మీరంతా, రైతులు కదా, మీరు మందులు ఈ రకంగా కొట్టాలని వాళ్ళకు అర్థవంతంగా అర్థమయ్యే రకంగా వాళ్ళకి ఏమన్నా క్లాసులు చెప్తే గిసోటి రోగాన బారిన పడకుండా ఉంటుంది. కానీ ఇంకా పని చేస్తుండే వస్తున్నా. ఇప్పుడు మామూలుగా కొన్ని ఏరియాలల్లో ఎట్లా డ్రోన్ల సాయంతో మందులు కొడుతున్నారు. అది అందరికైతే అది అందుబాటులో లేకుండొచ్చు, అందరికి కూడా సాధ్యం కాకుండొచ్చు కూడా. బట్ డ్రోన్ల సాయంతో అంటే సరే అవే కొడుతుంటాయి కాబట్టి రైతులు జరంతా రోగాల బారిన పడుకుంటుంటారు. మరి చాలా మంది ఈవెన డబ్బు వేసుకొని ఆ మందు కొడతా ఉంటారు. గాలి ఇటు వస్తే ఇటు వచ్చి, అటు వస్తే అటు వచ్చి, ఎంత మాస్క్ పెట్టుకున్నా కానీ ఎంతో కొంత కట్లోకి పోతూనే ఉంటే, కట్లోకి పోయినాక అది ఉత్త ఉంటుందా, దాని పని అది చేస్తూనే ఉంటుంది. రైతు ఏమనుకుంటే అబ్బాయి ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నగా, ఏం కాదు నాకు నేను మంచిగా గట్టిగానే ఉన్నా, నాకు ఏం కాదు, ఎర్ర టెండలు కూడా కష్టం చేస్తానని అనుకుంటాడు. కానీ ఆ కెమికల్ పాడైపోను కడుపులోకి పోయినాక ఏదో పని చేస్తూనే ఉంటుంది. క్యాన్సర్ వస్తుందంట, కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయంట, రక్తహీనత వస్తుందంట, ఎన్నో రకాల రోగాలు దమ్మితోటి మనుషులు ఆగమవుతారు, రైతులు మొత్తం ఆగమవుతారంట. మమ్మ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో రైతులకు అవగాహన కల్పించే ఉపాయం చేయిరి. రైతు లేకుంటే మన దేశమే లేదు, దేశం కాదు ప్రపంచమే లేదు. అన్నం పెట్టేటోళ్ళు లేకుంటే మనమే ఉంటాం, కానీ వాళ్ళకు అవగాహన కల్పించాలి. అట్లనే ఎప్పుడైతే మనం సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తామో దానికి కూడా పెద్దపీట వేసి సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తే సరే అందరు కాకుండా కొందరు చేసినా కానీ ఎంతో కొంత రాష్ట్రం దేశం పచ్చగుంటుందని నా ఆలోచన.